Subscribe to Color Frames. మొన్నటి వరకు అవమానపడ్డాడు. ఇప్పుడు సేవియర్ అయ్యాడు. ప్లేయింగ్ 11 లో చోటు కోసం ఎన్నో రాత్రులు వెయిట్ చేశాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో T20 చరిత్రను తిరగరాస్తున్నాడు. ఎన్నో మ్యాచ్ల్లో అతనిపై వేటు పడింది. కానీ నెల రోజుల వ్యవధిలో 17 ఏళ్లుగా ఏ భారత క్రికెటర్ కు సాధ్యం కాని రికార్డును నమోదు చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో బౌలర్లు తేలిపోతున్నారు. సంజు క్రీజ్ లో ఉండగా బంతులు బౌండరీల వైపు చూస్తున్నాయి. ఈ మధ్య శాంసన్ ఫామ్ చూసి ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. ఐపీఎల్ కూడా దగ్గర పడుతుండటంతో రాజస్థాన్ రాయల్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెగా వేలం ముంగిట సంజు శాంసన్ ను 18 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఈ నెల 24-25న ఐపీఎల్ 2025 వేలం జరగనుండగా కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీగా కనిపిస్తోంది. సంజును రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసి ఉంటే రాజస్థాన్ ఫ్రాంచైజీ ఇప్పుడు బాధపడాల్సి వచ్చేది. మొన్న బంగ్లాదేశ్ పై నేడు దక్షిణాఫ్రికాపై సెంచరీలతో రెచ్చిపోయాడు. దీంతో సంజు విషయంలో ఆర్ఆర్ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. నిజానికి సంజు శాంసన్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రాజస్థాన్ ఫ్రాంచైజీకి ఇది తెలుసు. రాజస్థాన్ రాయల్స్ కు లభించే మద్దతు సంజు శాంసన్ అభిమానుల నుంచే వస్తుంది. అతని ద్వారా ఫ్రాంచైజీ ఫాలోయింగ్ పెరుగుతుంది. సంజు శాంసన్ కెప్టెన్సీ కూడా జట్టుకు కలిసి వస్తుంది. అతని కెప్టెన్సీలో ఎంతో మంది కొత్త ముఖాలను జట్టులోకి తీసుకొచ్చాడు. ఐపీఎల్ లో సంజు ఆటతీరుతో ఆర్ఆర్ ఎప్పుడూ డిసప్పాయింట్ కాలేదు. 2024 ఐపీఎల్ లో సంజు శాంసన్ 5 అర్ధ సెంచరీలు సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 సిక్సర్లు కొట్టిన భారతీయుడుగా నిలిచాడు. ఇప్పటి వరకు 117 సిక్సర్లు కొట్టాడు. నికోలస్ పురన్ 113 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలా సంజు ఐపీఎల్ లో ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.